హాయ్ అండి, అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. అందరూ బాగున్నారు కదా? క్రైస్తవ ప్రచారం ఒక ఏరియాలో జరుగుతుంది. సో ఆ ఏరియాలో జరుగుతున్న క్రైస్తవ ప్రచారాన్ని ఎవరో వీడియో తీసి మరి జర్నలిస్ట్ సాయి గారికి పంపించడం జరిగింది. ఆ వీడియోలో ఆ క్రైస్తవ ప్రచారం చేస్తున్న వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్మండి, ఆయన్ని నమ్మకపోతే నరకానికి వెళ్తారు అనుకుని చెబుతూ ఆయన చేసిన మంచి కార్యాలను వివరిస్తున్నాడు. సో ఆ వివరించడం పట్ల జర్నలిస్ట్ సాయి గారు స్పందించారనమాట. ఆయన ఏం చెప్పారంటే ఆ వీడియోలో, ఓకే, క్రైస్తవ ప్రచారం చేసుకోవడానికి రాజ్యాంగం మీకు హక్కు ఇచ్చింది. సో హక్కు ప్రకారం మీరు ప్రచారం చేసుకోవచ్చు, మేము కాదనట్లేదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తుల వారు కళ్ళు లేని వారికి కళ్ళు తెప్పించారని, కుంటి వారికి నడకను ఇచ్చారని ఇలా చెప్పడం ఏంటి, ఈ విధంగా చెప్పడం ఏంటి, ఇది కరెక్టేనా అని క్వశ్చన్ వేసి ఈ వీడియోని అయితే ఎండ్ చేయడం జరిగింది. జర్నలిస్ట్ సాయి గారు, మీరు పెద్ద వ్యక్తులు, చాలా అనుభవం ఉన్న వ్యక్తులు, మీకు ఇది తెలిసి ఉండకపోవడం అనేది ఉండదు. కానీ ఎందుకు ఈ విధంగా మాట్లాడారో నాకైతే అర్థం అవ్వటం లేదు. కానీ ఒక విషయం మీకు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. అదేంటంటే, ఒకరి గురించి క్రైస్తవులు ముఖ్యంగా ప్రభువైన యేసుక్రీస్తుల వారి గురించి ప్రచారం చేస్తారు. ఆయన ఈ భూమి మీదకి సర్వమానవాళి రక్షణ కొరకు ఆయన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని శిలువ మీద త్యాగం చేశారని క్రైస్తవుల ప్రగాఢ నమ్మకం. సో ఈ నమ్మకంతో ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము సమస్త మానవాళికి వెళ్ళి సువార్తను ప్రకటించమన్నారు కదా. ఆ ఆజ్ఞ ప్రకారం క్రైస్తవులు అందరమును విధిగా సువార్తను ప్రకటిస్తూ ఉంటాం. సో ఈ సువార్త ప్రకటించే క్రమంలో ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఎటువంటి కార్యాలు చేశారు, ఆయన ఎటువంటి అద్భుతాలు చేశారు, ఆయన నమ్ముకుంటే జరిగే మేలులేంటి అని చెప్పడం అనేది తప్పేం కాదండి. ఆ వ్యక్తి చేసిన ప్రభువైన యేసుక్రీస్తుల వారు భూమి మీద సజీవంగా ఉన్నప్పుడు ఆయన కాలంలో చేసిన అద్భుత కార్యాల గురించి చెప్పడం తప్పేం కాదు. అది పవిత్ర బైబిల్ గ్రంథంలోనే లిఖించబడ్డాయి. సో లిఖించబడిన వాటిని ప్రచారం చేయడంలో తప్పేంటి? దీంట్లో మీకు అంత తప్పు ఎతకాల్సిన అవసరం ఏముంది? క్రైస్తవుడు అన్నాక ప్రభువైన యేసుక్రీస్తులు చేసిన మేలులు చెప్పక ఉండలేరు. ఇందులో డౌట్ ఏం అవసరం లేదు, చెప్పక ఉండలేరన్నమాట. నేనైనా సరే క్రైస్తవ ప్రచారం చేస్తున్నప్పుడు ఆయన చేసిన మేలులు, ఆయన కంటికి కనబడని, చెవుకు వినబడని అలాంటి మేలులు చెప్పక మేము ఉండలేము. అదే మా సాక్ష్యం అన్నమాట. సో అది చెప్పడం ద్వారా సమాజానికి అంత పెద్ద అవరోధం ఏంటి ఉండదు కదా, సమాజానికి దెబ్బతీసే పని కాదు కదా. అది రాజ్యాంగం ప్రకారం ఎవరు మత స్వేచ్ఛను, ఎవరు మతాన్ని వారు స్వేచ్ఛగా ప్రకటించుకోవాలనే ఆ చట్టం ద్వారా మాకు కల్పించబడిన హక్కు ద్వారా మేము ప్రచారం చేస్తున్నాం. అదే క్రమంలో ప్రభువైన యేసుక్రీస్తుల వారు బైబిల్లో రాయబడినట్టుగా చేసిన అద్భుత క్రియలు, సూచక క్రియలను కూడా మేము చెప్పాల్సి వస్తుంది. అంతే తప్ప దాంట్లో ఏదో మభ్యపెట్టాలనే దురుద్దేశం అయితే ఏమీ లేదు. అల్టిమేట్గా ఒక విశ్వాసి తన మనసును మార్చుకొని, తన హృదయాన్ని మార్చుకొని, తన స్వభావాన్ని మార్చుకొని, తన పాత జీవితాన్ని వదిలిపెట్టి ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా భావిస్తేనే ఆయన ఈ విశ్వాసంలో కొనసాగుతాడు. ఎవరిని బలవంతంగా తెచ్చి దీంట్లో తొయ్యట్లే, ఎవరిని బలవంతంగా తెచ్చి దీంట్లో నెట్టట్లే. కాబట్టి ఇందులో తప్పు వెతకాల్సిన పని ఏముందని నా ప్రశ్న. నేను చిన్నవాడిని అయ్యుండొచ్చు, కానీ ప్రభువైన యేసుక్రీస్తుని మా సొంత రక్షకుడిగా మేము భావిస్తున్నాం. కాబట్టి ఆయన చేసిన మేలులు, ఆయన చేసిన కార్యక్రమాలు అన్నీ మేము చెప్పాల్సిన అవసరత మాకుంది. కాబట్టి దీంట్లో తప్పు ఎత్తకాల్సిన అవసరం అయితే నాకు లేదు అనిపిస్తుంది. మరి పెద్దలు మీరు కూడా ఆలోచించాలి, ఆలోచించి దీనికి ఏదైనా సమాధానం చెప్పగలరని నేను భావిస్తున్నాను. అంతే. గాడ్ బ్లెస్ యు. షాలోమ్.